संत तपस्वी रामराव महाराज 90వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి బొమ్మారెడ్డిగూడెంలో గల భవానీ మాతా సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద మరి రీసెంట్గానే రామరావు మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అక్కడ చాలా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మరి ఈరోజు రామరావు మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని బొమ్మారెడ్డిగూడెంలో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అరటిపండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు రామరావు మహారాజ్ 75 సంవత్సరాలుగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో గల గిరిజన తాండాలలో పర్యటిస్తూ యావత్తు బంజారా జాతిని చైతన్యపరుస్తూ ఈరోజు గిరిజనులను సన్మార్గంలో భక్తి మార్గంలో నడిపించడానికి రామరావు మహారాజ్ కృషి చేశారు. ఈరోజు మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలని చెప్పేసి రామరావు మహారాజ్ హితోబోధనలు చేస్తూ గిరిజనులను చైతన్యపరుస్తూ ప్రతి తండాలో రామరావు మహారాజ్ మరి గుడిలను నిర్మిస్తూ మరి రామరావు మహారాజ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ తండాలు గిరిజనులు చైతన్యం వచ్చింది, గిరిజనులలో మార్పు వచ్చింది. గిరిజనులు మంచి మంచి గొప్ప స్థాయి కింది స్థాయి నుండి అట్టడుగు వర్గాల మారుమూల గిరిజన తండాల్లో ఉండే గిరిజనులలో మార్పు వచ్చిందంటే అది రామరావు మహారాజ్ గిరిజన తండాలలో పర్యటించడం వలన ఆయన ఆశీర్వాదం ఇచ్చడం వలన ఈరోజు చాలామంది గిరిజనులలో మార్పు వచ్చి గొప్ప గొప్ప స్థాయిలలో ఈరోజు గిరిజనులు ఎదిగారు. అదంతటికీ కారణం మరి రామరావు మహారాజ్. మేము నిజంగా సేవాలాల్ మహారాజ్ గారిని అయితే ఎవరూ చూడలేం, కానీ రామరావు మహారాజ్ ప్రత్యక్ష భక్తి మార్గంలో ఈరోజు తన మహిమలతో రామరావు మహారాజ్ దేశమంతటా పర్యటిస్తూ మరి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచినటువంటి రామరావు మహారాజ్ మన మధ్య లేకపోవడం నిజంగా యావత్తు భారతదేశంలో బంజారా జాతికి బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు రామరావు మహారాజ్ గారి జయంతి సందర్భంగా మా గిరిజన తాండా బొమ్మారెడ్డిగూడెం అంతా తాండా పెద్దల సమక్షంలో అందరం కలిసి ఈరోజు మీకు అరటిపండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే రామరావు మహారాజ్ గారు మనకి హితోబోధన చేసిండు, రామరావు మహారాజ్ గారి సన్మార్గంలో వారు చూపినటువంటి భక్తి మార్గంలో మనం అందరం నడిచినప్పుడే సమాజం బాగుపడుతుంది, మన కుటుంబంలో వెలుగు వస్తుంది. మీరందరూ చదువుకునే పిల్లలే ప్రతి ఒక్కరూ రామరావు మహారాజుని స్మరిస్తూ గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై సేవాలాల్.